ఉన్న వారిని దర్శించి స్వస్థపరిచి ఎప్పటి నుంచో ఎన్నో కార్యాలు జరగాలని ఎదురు చూస్తున్న వారి కార్యాలు నెరవేర్చి ఆరాధనలో వాక్యంలో తోడయుండి నడిపించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను, నీవు అనుకొనినట్లుగా నీకు జరుగునుగాక. సమాధానము నీకు కలుగునుగాక. ఒక్క మాటతో స్వస్థపరచినావు, ఒక్క మాటతో స్వస్థపరచినావు, ఒక్క మాటతో స్వస్థపరచినావు, ఒక్క మాటతో కూడా మాట్లాడుమయ్యా, నాతో కూడా మాట్లాడుమయ్యా, నీ మాట కొరకే వచ్చానయ్యా, నీ మాట కొరకై వచ్చానయ్యా. బాగు చేయుము, నన్ను బాగు చేయుము, బాగు చేయుము, నన్ను బాగు చేయుము, పనికి వచ్చే పాత్రగా నన్ను చేయుము, పైకి వచ్చే పాత్రగా నన్ను చేయుము. మంచి కుమ్మరి నా మంచి కాపరి, నా మంచి కాపరి, నా మంచి కాపరి, పనికి వచ్చే పాత్రగా నన్ను చేయుము యేసు, పని వచ్చే పాత్రగా నన్ను చేయుము యేసు. బాగు చేయుము, నన్ను బాగు చేయుము, బాగు చేయుము, నన్ను బాగు చేయుము, నీ మాటపైనే ఆశ కలిగి ఉన్నాను, నీ మాటకై నేను ఆశ కలిగి ఉన్నాను. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, ఇశ్రాయేలు దేవుడా, దావీదు దేవుడా, ఇశ్రాయేలు దేవుడా, దావీదు దేవుడా, మోషే దేవుడా, పౌలు దేవుడా, మోషే దేవుడా, పౌలు దేవుడా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో,
అందరూ నా జనులు ఎప్పుడు సిగ్గునందరు. యెహోవా మీకు కాపరిగా ఉన్నాడు. యెహోవా నీకు కాపరి ఉన్నాడు. తప్పిగా కొన్న వారి ఉచితముగా తప్పిగా ఉన్న వారికి ఉచితముగా జీవజలములు నేను అనుగ్రహింతును. జీవజలములు నేను అనుగ్రహించును. మాట ఇచ్చిన యేసు ఆరాధన. మాట ఇచ్చిన యేసు ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. పరిశుద్ధుడా 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 పరిశుద్ధతలో దైవమా. పరిశుద్ధతలో దైవమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధాత్మ దేవుడా. ఆరాధన ఆరాధన. ఆరాధన ఆరాధన. ఆరాధన ఆరాధన. ఆరాధన ఆరాధన. ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన ఆరాధన. ఆరాధన ఆరాధన. దహించు అగ్ని రెండంచుల ఖడ్గమా. దహించు అగ్ని రెండంచుల ఖడ్గమా. యెహోవా ఈరే యెహోవా షమ్మా. యెహోవా ఈరే యెహోవా షమ్మా. యెహోవా షాలోం యెహోవా 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 నీసే. చువాడ ఆరాధన. నన్ను స్వస్థపరచువాడా ఆరాధన. ఆత్మతో సత్యముతో ఆరాధన. ఆత్మతో సత్యముతో ఆరాధన. ఒక్క 2 నిమిషాలు బలంగా ప్రార్థన చేయండి.
ఆమేన్. కూర్చుందాం. ఈసారి వేసవికాలం కొంచెం ఎక్కువగా ఉంటుందని వినిపిస్తూ ఉంది. మనం వీలైనంత తొందరగా ముందుకు సాగిపోవటం. వచ్చే వారం ఖచ్చితంగా 12:30కి పాటలు ఆరాధన ప్రారంభమవుతుంది. ఈ దిన ధ్యానాల్లో 101వ కీర్తన క్షుణ్ణంగా శ్రద్ధగా ధ్యానం చేద్దాం. పాత నిబంధన ఆ పిల్లని తిరిగిన 504వ పేజీ. నేను కృపని గూర్చియు న్యాయంను గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయకు. మూర్ఖు చిత్తులు నా యొద్ద నుండి తొలగిపోవలను. దౌష్ట్యము నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడేవాడు నా కన్నునెదుట నిలువడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయు వారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయం నేను సంహరించెదను. దావీదు రాసే కీర్తనలో 2 విధాలు ఉంటుంది. ఒకటి దావీదు దేవుడితో చెప్పడం, 2 దేవుడు దావీదుతో మాట్లాడటం. 2 కూడా పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. మీరు పరిశుద్ధాత్మతో ఉన్నారు అనడానికి ఒక నిర్ధారణ ఏంటంటే, మీరు ప్రార్థన చేసే సమయంలో మీకు జవాబు వస్తుంది. దేవుని స్తోత్రం. ప్రార్థనలో జవాబు వస్తుందంటే పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడని అర్థం. లేదా ఒకే పక్కన ప్రార్థన చేసుకుంటూ పోతున్నారు, మీకు జవాబు రాలేదు, పరిశుద్ధాత్మ మీలో లేడు అని అర్థం. కాబట్టి మీరు ఏదైనా అబద్ధం ఆడుతున్నారు, పాపం చేస్తున్నారంటే, లోపల నుంచి వద్దు అని చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ మీలో ఉన్నారని అర్థం. లేదు మీరు యథేచ్ఛగా కొనసాగుతున్నారంటే పరిశుద్ధాత్మ లేడు అని అర్థం. 2 పరిశుద్ధాత్మ ఉన్న మాట వినని వారు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి దావీదు ఆత్మపూర్ణుడు. దావీదుకి దేవుడు ఆత్మని ఎప్పుడు ఇచ్చాడంటే, రాయబడి ఉంది సమూయేలులో, సౌలు దగ్గర నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయి దావీదు మీదకి వచ్చి, దేవుడి దగ్గర నుంచి దురాత్మ వచ్చి సౌలు మీద పడింది. దేవుని స్తోత్రం. అప్పటి నుంచి దావీదు మీద పరిశుద్ధాత్మ ఉంది. చిన్నప్పుడే దావీదుకి పరిశుద్ధాత్మ వచ్చేసింది, యవ్వన ప్రాయంలోనే. కాబట్టి దావీదు ప్రార్థన చేస్తూ ఉండగానే జవాబు కూడా వస్తుంది. దావీదు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడు, దావీదు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడు. అలాగ మీరు ఒక గొప్ప అనుభవంలోకి రావాలంటే మీలో నిశ్చయంగా పరిశుద్ధాత్మ ఉండాలి. మీరు ప్రార్థిస్తూ ఉండగా, ప్రార్థన అంటే ఏదో మొక్కుబడి ప్రార్థన కాదు, ఎక్కువ సమయం దేవుడితో గడిపినప్పుడు ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుని స్తోత్రం. వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, చేయొచ్చా చేయకూడదా, అన్నీ స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు మనతోటి. కాబట్టి ఈరోజు ఒక్కొక్క మాట త్వరగానే శ్రద్ధగా ధ్యానం చేద్దాం. నేను కృపను గూర్చి న్యాయము గూర్చి పాడేదను, నిన్ను కీర్తించేదను. యేసు ప్రభువు ఎంతో కృపగల దేవుడు, న్యాయము గల దేవుడు. దేవుని స్తోత్రం.
ఆయన దగ్గర ఏముంది? కృప ఉంది, న్యాయం. న్యాయం తప్పిన వాళ్ళ మీద నుంచి కృప తొలగిపోతుంది. ఎంత కృప ఉందో అంత న్యాయం గల దేవుడు. ఎంత ప్రేమ ఉందో అంత ఖచ్చితమైన దేవుడు యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన దగ్గర నుంచి తప్పించుకోవటం అనేది ఎవరికి సాధ్యం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ప్రభు అంటే కొంత లోకు గలవారు ఉన్నారు. ఎవరు ప్రభువుని లోకు చేసేవారు? ప్రభువుని లోకు చేసేవారు ఎవరు అంటే కనుక ప్రభువుని నమ్ముకొని పాపం చేసేవారికి ఆయన చాలా లోకుగా ఉన్నట్టున్నాడు. జాగ్రత్త. దేవుని స్తోత్రం. ప్రభువు నమ్ముకొని పాపం చేసేవారికి శిక్ష హఠాత్తుగా వస్తుంది. హఠాత్తుగా కూలిపోతారు, హఠాత్తుగా ప్రాణాలు పోగొట్టుకుంటారు, హఠాత్తుగా కాలు చేయ పోగొట్టుకుంటారు, హఠాత్తుగా కుటుంబాలు పోగొట్టుకుంటారు, హఠాత్తుగా జీవితాలు నాశనం అయిపోతాయి, హఠాత్తుగా బయటికి గెంటి వేయబడతారు. దేవుని స్తోత్రం. ఇవి చాలా వేగంగానే జరుగుతాయి. కాకపోతే చాలా టైం తీసుకుంటాడు. ఎందుకంటే ఆయన కృపగల దేవుడు కనుక మారుతాడా, మారుతారా అని చూస్తాడు. చాలా సంవత్సరాలు కూడా చూస్తాడు ఒకసారి. కానీ అదే పనిగా ఏ పనులు మీరు కంటిన్యూ చేస్తే హఠాత్తుగా శిక్ష వస్తుంది. దేవుని స్తోత్రం. ఎందుకు శిక్ష రావటం? మనం ఆ పని చేయటం ఎందుకు చెప్పండి? ఎందుకు అబద్ధాలు ఆడటం, తాగటం, వ్యభిచారాలు చేయటం, మోసం చేయటం, వాళ్ళని వీళ్ళని దోచుకోవటం, వాళ్ళని వీళ్ళని విమర్శించడం, ద్వేషించడం, ఇవన్నీ మనకెందుకు చెప్పండి? అదే ఈ కీర్తన సారాంశం. ఈ కీర్తన అంతా జాగ్రత్తగా వింటే కనుక దేవుడికి ఎలాంటి వారు ఇష్టం, ఎలాంటి వారిని దేవుడు సంహరిస్తాడు అనేది రాయబడింది. మొట్టమొదట నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను. మొదటి మాట ఏంటి? నిర్దోషం. అంటే నీ దగ్గర ఏముండకూడదు? దోషం ఉండకూడదు. నిర్దోషి. నిన్ను నిర్దోషి అని మీ ఆవిడ, మీ ఆయన, మీ పాస్టర్ గారు చెప్పాలా? దేవుడు చెప్పాలి. దేవుని స్తోత్రం. ఎవరికాళ్ళ మేము నిర్దోషుగా అంటారు, కుదరదండి. నువ్వు నిర్దోషి అని దేవుడు చెప్పాలి. దానియేలు ఏమన్నాడు? నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితేనే కనుక ఆయన దూతను పంపించి సింహముల నుండి నన్ను తప్పించను. హల్లెలూయా. సరే, నిన్ను నిర్దోషని ఎవరు చెప్పాలి? మనం చాలా మంచోళ్ళు. ఓ రోజున ఒక ఆవిడ అంటుంది, మీరు ఏదో అనుకుంటున్నారంటే మా ఆయన చాలా మంచోడు. నేనేమో అనుకుంటలేదమ్మా, నువ్వేమనుకుంటే అదే, అంతే కదా. కానీ ఇప్పుడు చెప్తున్నాడు, నువ్వు మీ ఆయన మంచివాడు, మా ఆవిడ మంచిదంటే చల్లదట. దేవుడు చెప్పాలంట అతను ఆమె నిర్దోషాన్ని. దేవుని స్తోత్రం. దేవుడి దృష్టిలో నిర్దోషులు కావాలి. ఎందుకంటే ఆ రహస్యంలో చేసే పనులు ఎవరికి కనబడతాయి? మనుషులకు కనబడవు. అర్థమైందా? ఓకే. 2, కేవలం నిర్దోషి సరిపోడు దేవుడికి, వివేకం ఉండాలంట. హల్లెలూయా. ఏముండాలి? తెలివి తక్కువ వాళ్ళు కూడా పాపంలో పడతారు, తెలివి తక్కువ వాళ్ళు కూడా మోసంలో పడతారు. కాబట్టి దైవజ్ఞానం ఉండాలి. సొలొమోనుతో దేవుడు అన్నాడు, ఏం కావాలి నీకేం కావాలని ఇస్తాను. అయ్యా నాకు వివేకం ఇవ్వండి అన్నాడు. హల్లెలూయా. మీలో వివేకం కావాలని ప్రార్థన చేసినాడు ఒకసారి చేయొద్దండి దేవుడి దగ్గర. మిగతా వాళ్ళందరూ తెలివైనోడి కింద లెక్క. నువ్వు చూసావా? పవిత్ర తెలివైందని కదా. ఇక్కడ ఒక ఎస్టేర్ రాణి ఉంది, ఆవిడ చాలా తెలివైనవాడి. చూసావా? తెలివి కావాలని అడిగవా? ప్రభు బల రోజున కూడా మానేసాను. కదా. ఒక ఆవిడ పేరు చెప్పను, ఈ మధ్యకాలంలో ఆవిడ ఊరు రాలింగి. ఆవిడ నాకు పొద్దున కనిపించింది, కాళ్ళు తెగిపోయింది ఆవిడకి.
కాలు కట్ అయిపోయింది, కట్టుకుని వచ్చింది నా దగ్గరికి. ఏమ్మా కాలు కట్టుకుని వచ్చావు అన్న. నేను దేవుడి దగ్గర నుంచి కొద్ది రోజులు బయటికి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నానండి. ఇదిగో ఇలా ఉందంట అంది. ఈరోజు తెల్లారగట్ల దర్శనం నాకు. ఆవిడది ర్యాలింగ్ పేరు కాలు కట్టాయక చెప్తాను. కాలు తెగిపోయింది మొత్తం, అంత కట్టుకుని వచ్చింది నా దగ్గరికి. ఏమ్మా అన్నాను. కొద్ది రోజులు దేవుడి దగ్గర నుంచి సంఘంలోంచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళానండి. ఇదిగో ఇలా జరిగిందంట ఉంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు చాలా అగ్ని వంటి వాడు. ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సొలొమోను అన్నాడు, నాకు వివేకము కావాలి. దేవుడు చాలా సంతోషపడి వివేకము, ఐశ్వర్యము, ఘనత అడగనే రెండు ఇచ్చాడు. హల్లెలూయా. అడిగింది ఒకటి, అడగనే అన్ని చెప్పాలి, గట్టిగా చెప్పండి. అడిగే 50, దొరకంది ఒకటి లేదు. 50 అడుగుతున్నాం, ఒకటి దొరుకుతలేదు. అడిగింది ఒకటి, ఇచ్చింది 3. ఏమడిగాడు? వివేకం అడిగాడు. ఒకవేళ వివేకం లేదనుకోండి, ఐశ్వర్యం, ఘనత ఒక్క రోజులో పోద్ది. చాలామంది దగ్గర, కొంతమంది దగ్గర డబ్బు ఇవ్వండి, వాళ్ళు ఎగిరిపోతుంటారు. ఓ రోజు నాకు అతను అంటున్నాడు, నా దగ్గర 1,00,000 ఉంటేనా, నా దగ్గర 1,00,000 ఉంటేనా, నా దగ్గర 1,00,000 ఉంటేనా అంటున్నాడు. నీ దగ్గర 1,00,000 ఉంటే ఏం చేస్తావు? ఈ తెంగరోడు 1,00,000 అట్టుకెళ్ళి ఎక్కడో పడేస్తాడు, నాశనం చేస్తాడు. డబ్బులు కాదు కావాల్సింది, జ్ఞానము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వివేకము కావాలి. వివేకం వెనకాల ఘనత, ఐశ్వర్యం ఇచ్చాడు. అర్థమైంది మీకు? వివేకం లేని అమ్మాయి అంట ఎవరో, పంది ముక్కుకి నత్తు పెట్టించుకుంది, ముక్కు పుడక. పందికి ముక్కు పుడక చేయించారంటే, అమ్మ ఎప్పుడైనా చేయించారండి? కొమ్మ తీసి పంది అంటది, నాకెందుకు గోలా ఏంటిది? పంది ముక్కుకి బంగారు తీగ, తెలివి తక్కువ ఆడది, ఇద్దరు ఒకటి అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. అదండి వివేకం లేని వాళ్ళకైతే అలా ఉంటుంది అన్నమాట. మొత్తం పోగొట్టుకుంటారు, చివరికి ఏమీ మిగిల్చుకోలేరు. ఓకే, ఒకటి నిర్దోషం ఉండాలి, 2 వివేకం ఉండాలి, లేకపోతే ఉన్నదంతా పోగొట్టుకుంటారు కదండి. తర్వాత చూద్దాం. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు? మళ్ళీ అడుగుతున్నాడు. నేను యథార్థంగా ఉంటాను, వస్తావా రావా? నేను యథార్థంగా ఉంటాను, వస్తావా రావా? ఇప్పుడు దేవుణ్ణి గట్టిగా అడిగే హక్కు ఎవరికి ఉంది? యథార్థంగా ఉన్నవారికి. హల్లెలూయా. నా పని ఎప్పుడు చేస్తావు నువ్వు? నా పని ఎప్పుడు చేస్తావు? కష్టపడి ఇద్దరు పని చేస్తుంటే వాళ్ళిద్దరికి ప్రమోషన్ వచ్చింది అనుకోండి, కష్టపడకుండా ఒక వ్యక్తికి ప్రమోషన్ వచ్చింది అనుకోండి, కష్టపడే వాళ్ళు అడుగుతారు, మేము కష్టపడితే ఇచ్చారు, అతను కష్టపడకుండా ఇచ్చారేంటి అని అడుగుతారు. అలాగే కష్టపడని వ్యక్తికి ప్రమోషన్ వస్తే కష్టపడే వ్యక్తి వెళ్ళి అడుగుతాడు, ఎందుకు ఇచ్చారు అతను, నాకు ఎందుకు ఇవ్వలేదని. హక్కు ఎక్కడొచ్చిందంటే న్యాయంలో హక్కు వచ్చింది. హల్లెలూయా. న్యాయంలో హక్కు వచ్చింది. సరే, ఎప్పుడొస్తావు నా దగ్గరికి? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. నా ఇల్లు అంటే నా జీవితం. చెప్పండి, నా ఇల్లు అంటే ఈ లోకంలో నీవు నాకు ఇచ్చిన జీవితం. నా జీవితంలో నేను బ్రతుకున్నంతకాలం ఎప్పుడు యథార్థ హృదయంతో నడుచుకుంటాను. హల్లెలూయా. చెప్పండి, ఏ హృదయం అమ్మా? దావీదంటే దేవుడికి ఎందుకంత ఇష్టం? దావీదు ఏం చేసావు అని అడిగి, పాపం చేశానండి. దావీదు ఏం చేసావు? ఇలా చేశానండి. దావీదు ఇప్పుడు కూడా ఏది కూడా
చెయ్యలేదు అనలేదు దేవుడితో, చేసింది చేసినట్టు ఒప్పుకున్నాడు. హల్లెలూయా. యోహాను 1లో అంటాడు, మన అతిక్రమములను ఒప్పుకొని నేయడల ఆయన నమ్మదగిన వాడు, మనలను పాపము నుండి విమోచించును. మనము పాపము చేయలేదని చెప్పుకొని నేయడల ఆయనను అబద్ధీకుని చేయదుము. హల్లెలూయా. కాబట్టి మన పాపాలు ఏం చేయాలి? దేవుడి దగ్గర ఒప్పుకొని తప్పుకోవాలి, విడిచిపెట్టాలి. దావీదు దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే పొద్దున్నే అన్నీ చెప్పేసుకుంటాడు, మధ్యాహ్నం అన్నీ చెప్పేసుకుంటాడు, రాత్రి అన్నీ చెప్పేసుకుంటాడు, మొత్తం చెప్పేస్తాడు. చెప్పేసి ఒక రోజున దేవుడిని అడిగాడు, నాకు అసలు ఈ రాజ్య పదవి అక్కర్లేదు, అడవిలోకి వెళ్ళిపోతానని కూర్చున్నాడు. దేంటయా? నాకు వద్దు ప్రభువా, నాకు గొడవలన్నీ వద్దు, నాకు ఈ కిరీటాలు వద్దు, సింహాసనం వద్దు, ఏం వద్దు, అడవిలోకి వెళ్ళిపోయి పాటలు పాడుకుంటూ కూర్చుంటాను అన్నాడు. దేవుడు అన్నాడు, అందుకే నిన్ను మహారాజుగా చేస్తున్నాను అని అంటమే కాకుండా, దావీదు నీ మాటలకి, నీ ప్రార్థనకి, నీ ప్రవర్తనకి నాకు ఎంత ప్రేమ కలిగిందంటే నీ కడుపున నేను పుడతాను అన్నాడు. హల్లెలూయా. చెప్పండి. అది తెచ్చుకోవాలి మీరు దేవుడి దగ్గర. ఆ హృదయం ఉండాలి. దేవుడికి ఏమని నచ్చాలి? కపటం ఉండకూడదండి. ఎందుకంటే దానివల్ల మనం సంపాదించేది ఏముండదు చివరికి. కపటం చాలా ప్రమాదకరం. కపట హృదయం చాలా ప్రమాదకరం. చూసారా, నా కన్నుల ఎదుట ఏ దుష్టకార్యము ఉంచుకొనను, నా కన్నులతో పాపం చేయను, నా కన్నులతో పాపం చూడను, నా కన్నులు పాపం ఉండే దగ్గర ఉండవు అన్నాడు. హల్లెలూయా. చూసారా, ఏ దుష్కార్యము నేను చూడను, నేను చూడను, అసలు నాకు వద్దు అసలు ఆ దుష్కార్య. ఈ దీంట్లో వచ్చే దరిద్రాన్ని నేను చూడను. మంచి ఉంటే చూస్తా. ఎవరైనా చెడ్డ మాటలు మాట్లాడుకునే చోట నేను ఉండను, అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోతా. దావీదుని అతని భార్య మీకాల్ ఉంది. ఏం ఒక సామాన్యుడిలాగా గొంతులేస్తున్నాం ఏంటి బలిపీఠం దగ్గర, ఆ మందసం దగ్గర ఒక సామాన్యుడిలా గొంతులేస్తున్నాం ఏంటి? అంత భర్తని, రాజుని. దావీదు అన్నాడు, మీ నాన్న నన్ను అరణ్యములంట తరివి నువ్వు వెళ్ళి ఇంకొకటి పెళ్లి చేసుకుని ఆడితో కాపురం చేసి మీ నాన్న నన్ను నాశనం చేయాలని చూసినప్పుడు తోడయ్యున్న దేవుని ఎదుట గంతులు వేసి తిని అన్నాడు. గట్టిగా గట్టిగా చెప్పాలి. అంతే. ఆ రోజు మొదలుకొని మళ్ళీ కాపురం చేయలేదు ఆవిడ బొమ్మగుడితోటి. అర్థమైందా? దావీదు ఏం మాట్లాడో చూసారా? నీ తండ్రి నన్ను నాశనం చేయాలని చూశాడు, నన్ను చంపాలని చూశాడు, నువ్వు వెళ్ళి మళ్ళీ ఇంకొకటితో కాపురం చేశావు. పనికి మాలిన వారు మీరు నన్ను వదిలేసి అరణ్యాల్లో నేనున్నప్పుడు నన్ను పట్టుకొని నన్ను చేరదీసి తిరిగి రాజును చేసిన నా దేవుని ఎదుట గంతులు వేస్తున్నాను. హల్లెలూయా. మీరింత పౌరుషం గలవారై ఉండాలి. ఏమ్మా వింటున్నావా? ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. మీరు ఏం కలిగిన వారై ఉండాలి? రోషం. రోషం. ఒక ఆయన అడిగాడు నన్ను, ఏంటి ఈరోజు కూడా ఉంటావా నువ్వు ఇక్కడ అన్నాడు. ఈరోజే కాదు, ఏ రోజు ఉండను ఇక్కడ. అదేంటన్నాడు. మీరందరూ నన్ను వదిలేసినప్పుడు నన్ను చేరదీసిన దేవుణ్ణి ప్రాణమున్నంత వరకు వదలటం జరగదని చెప్పాను అతనితో. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ వదిలేశారు నన్ను, ఒక్కనే ఉన్నాను. 99 మార్చి 8వ తారీఖు ఇవాళ. ఆ 10వ తారీఖు బెంగళూరు టిఆర్ నగర్లో గదిలో ఒక్క వ్యక్తినే ఉన్నా. అప్పుడు వచ్చాడు నా దగ్గరికి. ఇవాళ వచ్చి దేవుడు ఎక్కువ అంటావా నువ్వు, దేవుడు ఎక్కువ అంటావా,
దావీదు ఏం చెప్తున్నాడో అదే చెప్తున్నాను. నాకు దేవుడే ఎక్కువ. దేవుని స్తోత్రం. నాకు దేవుడే ఎక్కువ అన్న వాళ్ళందరూ కుడి చేయెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా మీకు? దేవుడు ఎక్కువ నీకు, ప్రభు పనులు ఎక్కువ నీకు, ఏది ఎక్కువ నీకు? ఎందుకు దేవుడు మందిరానికి పెళ్ళిళ్ళు ఎక్కువ, కార్యక్రమాలు ఎక్కువ, దేవుడు ఎక్కువ నీకు? తెలుసా నీకు? నిన్ను నిజంగా ప్రేమించేవాడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఎస్, బికాస్ అనుభవంతో చెప్తున్నా. నిన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారంటే, ఒకటి, నువ్వు బలంగా అందంగా ఉండటాన్ని బట్టి, 2 నీ ఆస్తిని బట్టి, 3 నీ ఆదాయాన్ని బట్టి, 4 నీ శరీర సౌష్ఠవాన్ని బట్టి, 5 నీ పేరుని బట్టి, 6 నీకున్న వాటిని బట్టి, 7. అంతేగాని నిన్నుగా ప్రేమించే మనిషి ఈ ప్రపంచంలో ఒక్కడు లేడు. దేవుని స్తోత్రం. ఇది సత్యం. అనుభవంతో చెప్తున్నాను. తల్లి అవనే, తండ్రి అవనే, ఎవరైనా అవనే, కపటం. ఏదైనా ఉంటే ప్రేమ, లేకపోతే ప్రేమ లేదు. కానీ నా దేవుడు ఉన్నాడే. అందుకే మీకు అందరికీ చెప్తున్నాను, కొడుకు గురించి దేవుడిని వదిలేసి, కూతురు గురించి దేవుడిని వదిలేసి, చుట్టాల గురించి దేవుడిని వదిలేసి, ఏదో కార్యక్రమం గురించి దేవుడిని వదిలేసి, దాని గురించి దేవుడిని వదిలేసి, దీని గురించి దేవుడిని వదిలేసి ఆ దరిద్ర బతుకొద్దు మనకి. నీ జీవితంలో దేవుడికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తావో అప్పుడు నీ జీవితం మరణం వరకు కూడా జయకరంగానే ఉంటుంది. హల్లెలూయా. అసలు ఓటమి అనేది నీకు కలగదు. ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు. ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు. చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువాడు. నా చెయ్యి విడువాడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును, పాలించును, లాలించును, పాలించును. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. వేదన శ్రమలో ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలో ఉన్నప్పుడెల్లా వేడుకొందునే, కాపాడునే, వేడుకొందునే, కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఆత్మచేత అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి, వాక్యముతో నడుపుచున్నాడే, జీవవాక్యముతో నడుపుచున్నాడే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఒక చోట నన్ను భోజనానికి కేకేశారు. ఒక భార్య భర్తలు, వాళ్ళిద్దరు పిల్లలు. చాలాసేపు మాట్లాడుతూ, ప్రార్థన చేస్తూ, మాట్లాడుకుంటూ భోజనం అయ్యేటప్పటికి 3 అయిపోయింది. చాలా టైం అయిపోయిందమ్మా అన్నాను. అందరూ భోజనం చేశారు. చేయగడుకుంటాక వాష్ బేసిన్ కాడికి వెళ్ళేటప్పటికి ఆ పక్క హాల్లో ఒక బెంచ్ మీద ఒక ఆవిడ పడుకొని ఉంది. ఏంటి అసలు ఇంట్లో ఎవరో లేరు అనుకున్నాను. బెంచ్ మీద ఉంది ఈవిడి. చేయగడుక్కుని దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి పరిగెత్తుకు వచ్చింది. ఎవరమ్మా ఏమిటంటే మా అత్తయ్య గారండి. అత్తయ్య గారు, ఏ అమ్మాయి ఏంటంటే కొంత ఆరోగ్యం బాగాలేదు నాయన, పడుకున్నాను అంతే. అన్న తర్వాత ప్రార్థన చేశాను.
అన్నం తిన్నారా అన్న. పర్వాలేదు అనేటప్పటికీ నాకు తిన్నదంతా కరిగిపోయి నీరైపోయింది. పర్వాలేదు బాబు అంటే అన్నం పెట్టలేదు అన్నమాట. లోపలికి వచ్చి అమ్మ అదేంటి పెద్దవాడు కదా, మీరు వచ్చారు, నేను వచ్చానని చూసారా. ఆవిడకి అన్నం పెట్టలేదు, 3 అయింది పెద్దవాడికి. వింటున్నారా నేను చెప్పేది? ఆవిడ లెగిసి వెళ్ళి అన్నం తినే పరిస్థితిలో లేదు. ఆవిడకి కలిపించి పెట్టాలి. నేను ప్రాక్టికల్గా ఇలాంటివి ఎన్నో చూశాను. కాబట్టి దేవుడు అన్నాడు నాతోటి బయటకు వచ్చిన తర్వాత, కుమారుడా ఆవిడ్ని నేనే చూపించాను నీకు, అది వాళ్ళ ప్రేమ అన్నాడు. దేవుని స్తోత్రం. దొంగ ప్రేమ, కపట ప్రేమ, మోస ప్రేమ, నిజమైన ప్రేమ కాదది. యథార్థమైన ప్రేమ కాదది. మొట్టమొదట ఆవిడికి అన్నం పెట్టాలి నువ్వు 11ంటికి, తర్వాత ఎవరికైనా. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఎన్నో కోకొల్లలుగా నేను చూశాను. కాబట్టి ఎవరు నిన్ను చెయ్యి విడిచినా విడవని యేసును నువ్వు చుట్టాలు చూసుకుని వదిలేస్తున్నావు, పట్టాలు చూసుకుని వదిలేస్తున్నావు, ఎక్కడికో పోతున్నావు, ఎక్కడో తిరుగుతున్నావు, అక్కడేదో ఆనందం ఉందనుకుంటున్నావు. నిమిత్త మాత్రమే ఉండాలి ఈ లోకంలో నువ్వు. దేవుని స్తోత్రం. లోతుకి వెళ్ళిపోకూడదు. దేవుడితో తప్ప ఎవరితోని లోతుకి వెళ్ళకూడదు. కొడుకుతో, పెళ్ళంతో, మొగుడితో కూడా. దేవుని స్తోత్రం. వెళ్ళావో నీ కర్మ కాలిందన్నమాట. గుర్తుపెట్టుకో. ఒకవేళ నువ్వు ఎంత వృద్ధాప్యంలో ఉన్నా దేవుడితో సహవాసం చేస్తే నువ్వు జీవించినంతకాలం సమయానికి నీకు అన్నం పెట్టేవాడిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. నీ సహవాసం దేవుడితో ఉండాలి. దేవుడితో సహవాసం చేయాలి. వాళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారు ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు. అర్థమైంది మీకు? జాగ్రత్తగా వినండి. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యం ఉంచుకోనను. అంతేకాదు, యేసుప్రభు నమ్ముకొని పాపం చేసేవాళ్ళతోటి సహవాసం వద్దు అని కొరంథీలో పౌలు చెప్పాడు. హల్లెలూయా. చాలా ప్రమాదం. వాళ్ళ మోసగాళ్ళ కింద లెక్క. వాళ్ళని నమ్మకూడదు మనం. యేసుప్రభు నమ్ముకొని పాపం చేసేవాళ్ళని నమ్మకూడదు మనం. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి భక్తి మార్గము తొలగని వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. భక్తి మార్గం తొలగని వారి క్రియలు నాకు అసహ్యం. ఐ హేట్ దెమ్. భక్తి నుంచి తొలగిపోయిన వారంటే నాకు అసహ్యం, నాకు అంటనీయను. ఇహలోక మాలిన్యములు నాకు అంటుకోనివ్వకుండా నేను కాపాడుకుంటాను. అంటే అర్థం ఏంటంటే, దుష్టుల మార్గము చప్పున నడువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దివారాత్రమును ధర్మశాస్త్రము ధ్యానించువారు ధన్యులు. హల్లెలూయా చెప్పండి. మనం ఎవరైనా పాపంలో ఉన్నారంటే వాళ్ళ పక్కనే మాట్లాడాలి, కూర్చోకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు. ముఖ్యంగా యేసుప్రభుని నమ్ముకొని పాపం చేసే వాళ్ళతో ఒక్క క్షణం కూడా సహవాసం చేయకూడదు. దేవుని స్తోత్రం. అది చాలా ప్రమాదకరం అంటున్నాడు దావీదు. పక్కలో పామును పెట్టుకున్నట్టు పడుకున్నట్టే జాగ్రత్తగా ఉండాలి. అలాగే మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలను. మూర్ఖుడు అనేవాడు నా దగ్గర ఉండకూడదు. మూర్ఖుడు అంటే జ్ఞానము లేనివాడు. ఈ మూర్ఖుడు నా దగ్గరుంటే నాకు చాలా ప్రమాదం. ఎందుకో తెలుసా?
మూర్ఖుడు కూడా నువ్వు ఉంటే హఠాత్తుగా ఆపదలు పడిపోతావు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. మూర్ఖుడితో సహవాసం చేసినా, మూర్ఖుడితో కాపురం చేసినా, మూర్ఖురాలతో కాపురం చేసినా, మూర్ఖులతోటి బంధుత్వాలు పెట్టుకున్నా నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే మూర్ఖులు చాలా ప్రమాదం. మూర్ఖులు అంటే ఎవరో రెండు మాటలు చెప్తాను. మూర్ఖులు అంటే మొట్టమొదటి మూర్ఖుడు ఎవరంటే నాకున్న తెలివి ఎవరికి లేదనేవాడు. చెప్పండి. ఏంటి నాకు చెప్తున్నావు ఏంటి? నా తెలివి ముందు ఎంత అనేవాడు ఎవరు? ఎవర్రా? మూర్ఖుడు. ఇప్పుడు ఎంతకాడికి ఏమీ తెలియదు. దేవుని స్తోత్రం. ఈడు ఒక మూర్ఖుడు. ఇంకో మూర్ఖుడు ఉన్నాడు. పూర్వమైందమ్మ తా పట్టిన కుందేటికి 3 కాళ్ళు. కుందేటికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఎన్నే డౌట్ వచ్చేసి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4. కుందేలుకి 4 కాళ్ళ? వీడేదో కొత్త కుందేలు తీసుకొచ్చినట్టు ఉంది. ఎన్ని ఉంటాయి? ఆ అమ్మాయి చూస్తాం. కుందేలుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4. ఆడేమంటున్నాడు? 3. ఏమన్నాడు? నీకు తెలుదా? మీ అమ్మాయికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? కుందేలుకి 3 అంటున్నాడు. వెళ్ళి అడిగారు, ఏమయ్యా ఏంటి? నేను పట్టుకున్న కుందేలుకి 3 ఉన్నాయి. అదేంటి? నువ్వు పట్టుకున్నది కుందేలైనా కుందేలే కదా, అదేంటి? అంతే. చూపించు. నేను చూపించను. పారిపోయింది. ఎవడాడు? మూర్ఖుడు కదా. ఓ రోజుని ఏమో ఏదో పనిలో ఉంది. ఈవిడి పనిలోనే ఉంది, ఆవిడ పనిలోనే ఉంది. సరే జాగ్రత్తగానండి, మూర్ఖులుగా ఉండకండి. ఓ రోజుని భోజనానికి వెళ్ళాం. పెద్ద కళ్యాణ మండపం. నేనేదో లైన్లో నుంచున్నానా, ఒక మూర్ఖుడు వచ్చాడు. ఏంటి మూర్తి గారు ఇక్కడ నుంచున్నారేంటి, రండి అని వెనకాలని తీసుకెళ్తాడు. కళ్యాణ మండపం వెనకాలని తీసుకెళ్తున్నాడు. అక్కడ పొయ్యిలు, వేడి, సెగ. అక్కడి నుంచి తీసుకెళ్ళి వెనకాల నుంచి ఆ డోర్ తీస్తే వాళ్ళు అన్నారు, ఆ డోర్ వేసేసారు అన్నారు. ఎవడేసాడు అన్నాడు. ఇది నువ్వు ఇందాక ఎవడో తీసుకెళ్ళు, ఇప్పుడు తలుపు వేసేసారు అన్నాడు. ముత్తుగారు ఎక్కడ నుంచోండి, నేను వెళ్ళి అవతల నుంచి తలుపు తీసుకొస్తాను. వీడు కూడా వెళ్తే ఏలకలకు భోజనం ఉండదు. ఇంతగా ఆశ్చర్యం ఏంటంటే నేను మళ్ళీ లైన్లోకి వచ్చి భోజనం చేసి వచ్చేదాకా కనబడలేదండి నాకు. ఇదండి మూర్ఖులు కూడా వెళ్తే భోజనము కూర్చున్న కానించలే కొట్టేస్తారు. ఒకసారి ఇక్కడ కూర్చున్నారేంటి అంటే మరి ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడో చోట్ల భోజనం చేయనపోయా అంటే చేయనివ్వడం, కూర్చొనివ్వడం. ఒక రోజు రాజమండ్రిలో మేమిద్దరం రామ్కుమార్ నేను వెళ్ళి ఏదో కారు కొనుక్కున్నాం. ఈ కారు కొన్నారేంటి అన్నాడు. అదేంటి ఇది కారు కదా, నేను చాలా పెద్ద కారు కొంటాను. అసలు కొనలేదు ఇప్పుడు దాకా కారు, పైగా మా కారు బాగోలేదు అంటున్నాడు. ఏం చేయాలి చెప్పండి? తగిలేరా మీకు? తగిలేరా? ఇంట్లోనే ఉన్నారా? దేవుని స్తోత్రం. కాబట్టి మూర్ఖ చిత్తుడు నా యొద్ద ఉండకూడదు బాబు అని నన్ను ముంచేస్తాడు. మొన్న ఎవరో నేను పైకి చెప్పను కానీ ఒక ముఖ్యమంత్రి గారికి ఇంకో మంత్రి గారు చెప్తున్నారు, మీరు ఆ ముఖ్యమంత్రి సీట్లో 5 ఏళ్ళు కూర్చోవాలంటే ఆయన పంపేయండి బాబు, లేకపోతే లాక్కుపోతాడు మిమ్మల్ని అంటున్నాడు. అంత మూర్ఖుడు ఉన్నాడు, ఆయన పక్కన కూర్చుని ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడే పంపిస్తాడు ఒక మూర్ఖుడిని మన పక్కకే చెడగొడతానికి. అంతే.
అందుకే మనలో మూర్ఖులు ఎవరు అంటారు? ఓకే, రైట్. మూర్ఖము చాలా ప్రమాదం. దౌష్ట్యము నేను అనుసరింపను. దౌర్జన్యం, ఎవరి మీద మనం దౌర్జన్యం చేయకూడదు. నేను ఏమనుకుంటున్నావు అనకూడదు. మూర్ఖుడు ప్రమాదమే, దౌష్ట్యము ప్రమాదమే. ఈ ప్రమాదకరమైన వాళ్ళు చెప్తున్నాడు చూడండి. పొరుగు వారిని చాటున దూషించు వారిని సంహరించదను. ఎప్పుడు ఎవరు ఎదురుగుండా మాట్లాడకుండా అక్కయ్యలారా, 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 అన్నయ్యలారా, తమ్ముడు ఎలారా అని చాటు తీసిపోయి మాట్లాడతారు. వాళ్ళని అసలు అయ్యో కొమ్ములు పోతాయి. పొరుగు వారిని చాటున దూషించు వారిని ఏకంగా ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి. ఏమంటున్నాడు? చంపేస్తానంటున్నాడు. ఏం చేస్తాడు? అసలు మనం తెల్లారు లెగితే ఎవరినొకళ్ళు తిడతామే. చాలామంది చాలాసార్లు నేను మాట్లాడుతూ విన్నాను, వాళ్ళు పాడైపోతానికి కారణం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు కాదంటారు. ఓ రోజు నాకు అతను అంటున్నాడు, నేను పాడైపోతాను కారణం మా ఆవిడి, మా అత్తగారు, మా మామగారు, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా తమ్ముడు, మా చెల్లెలు, ఇంకా మా పాస్టర్ గారు అనలేదు. వీడంత గొప్పోడంట, వీళ్ళందరూ కలిపాడు పాడు చేస్తారంట. అప్పుడు నాకు అర్థమైంది, నాయన వాళ్ళందరూ పాడైపోతాను కారణం నువ్వు. దేవుని స్తోత్రం. అవునా కదా? చెప్పండి, గట్టిగా చెప్పాలి. చూసారా, మూర్ఖుడు ఇలాంటి ఆలోచనలు చేస్తాడు. అలాగే ఎప్పుడు ఎవరినొకరిని ఆడిపోసుకుంటూ అలవాటు వీళ్ళకి. ఒక ఆవిడ అంటది, మా ఆయన చెడగొట్టేసింది ఆవిడ, మా ఆయన చెడగొట్టేసింది ఆవిడ. మీ ఆయన చెడగొట్టాడు, ఆవిడ చెడగొడుతుంది. మీ ఆయన చెడిపోయేవాడు కనుక ఆవిడ చెడగొట్టింది. తప్పెవరిది అనండి, మా ఆయనది అనండి. అనరా? అనరు. ఆవిడదే. మాట్లాడతలేదు మీరు. తప్పెవరిదే? మాట్లాడతలేదు. మా ఆయన్ని సిగరెట్ చెడగొట్టేసింది, మా ఆయన్ని సిగరెట్ చెడగొట్టేసింది. మీ ఆయన్ని సిగరెట్ చెడగొట్టేసిందా? సిగరెట్ని మీ ఆయన చెడగొట్టేశాడా? చెప్పండి. ప్రపంచంలో ఎవ్వరు సిగరెట్లు కాలుతలేదనుకోండి, ఇంజనీర్ గారు, సిగరెట్లు తయారవుతాయా? ప్రపంచంలో ఎవరు తాగుతలేదనుకోండి, బ్రాందీ షాపులు ఉంటాయా? ఇప్పుడు వాళ్ళ చెడగొట్టితే వెళ్ళా బలహీనత. దేవుని స్తోత్రం. చూసారా, ఎప్పుడు ఎవరొకళ్ళ మీద నింద మోపుతూ ఉంటారు. వీళ్ళు దేవుడికి చాలా కోపం అంట. తర్వాత చూడండి, అహంకార దృష్టి, గర్వించిన హృదయము. చెప్పండి. చాలామందికి అహంభావం. నేను 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 ఏంటో నువ్వు. అందుకో ఒక ఆయన రాశాడు, మట్టివిరా మట్టివిరా మట్టివిరా. నువ్వెవరవే? అంతే. నేనేమో 105 కేజీలు మట్టి. నువ్వు ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీలు మట్టి. మట్టేనా? మట్టిని మలిచాడు అంతే. మట్టి ముద్ద చేసి ముక్కు, కళ్ళు, చెవులు అన్నీ పెట్టాడు. ఒకవేళ ఆయన కోపం వచ్చి ఇలా కొడితే మొత్తం తప్పడు ముఖం అయిపోతుంది. అంతే కదా. నా ముఖం బాగుంది, నేను బాగున్నాను తిప్పుకుంటూ తిరుగుతున్నా, ఒక్కడు కొట్టాడంటే వెనక ముందు తప్పడగా అయిపోతావు. తప్పడగా అయిపోయాక నేను ఎవరు పెళ్లి చేసుకోరు. ఇంకా అయిపోబా తప్పడవాడు మాకెందుకంటారు. ఏంటి సువార్త అన్నాడు, ఆయనకి అంతలో వచ్చేస్తుంది. ఏమయ్యా, ఏదో కారణం ఉంది. సువార్త అనేది ఎక్కడుంది? నీ కోపం మొత్తం. ఓకే, కాబట్టి ఆ దేవుడు మలిచాడు నీ రూపాన్ని. దేవుడు మలిచాడు నీ రూపాన్ని. దేవుడు చక్కని శిల్పంలాగా మలిచాడు. నీకు అందమైన రూపం ఉంటే, నీకు అందమైన వర్చస్సు ఉంటే దేవుణ్ణి కనపరచు, కానీ గర్వపడకు. హల్లెలూయా. గర్వం అసహ్యం, అహంకారం అసహ్యం. చాలామందికి అహంకారం, గర్వం ఎక్కువండి.
అసలు నాకు తెలిసి అహంకారం గర్వం ఉండవలసిన ఆయన ఒక్క ఆయనే. అసలు అహంకారం గర్వం ఒక్క ఆయనకే ఉండాలి. ఆయనే దేవుడైన యేసుక్రీస్తు. ఆయనకే అహంకారం లేదు, గర్వం లేదు, దీనుడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. ఏదైనా కొద్దిగా ఉంటే ఎంత గర్వం, ఎంత అహంకారం. ఈ మధ్యన ఒక ఆయన పేరు వద్దులే, ఆయన పండితుడు అంటే ఇష్టం వచ్చినట్టు వాగేస్తున్నాడు. అసలు అతను మైండ్ చెడిపోయింది అనుకుంటున్నాను. నేను ఒకరోజు అతనితో మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలా ఓవర్గా మాట్లాడేస్తున్నాడు. గర్వం, అహంకారం ఇక్కడికి వెళ్ళిపోయినాయండి. ఎదిగే కొలది తగ్గించుకోవాలి. యేసు ప్రభు కలిగిన మనస్సు, ఆయన దేవుడయ్యుండి రిక్తుడుగా జీవించాడు. హల్లెలూయా. మనం ఎంత ఎదిగితే అంత చెప్పండి అసలు కనబడకూడదు, తగ్గించుకోవాలి. ఓకే, కాబట్టి మీరు చూస్తున్నారా? చూడండి, దుష్కార్యము 1, 2 భక్తిహీనత, 3 మూర్ఖుడు, 4 దౌష్ట్యము, 5 దూషించువారు, 6 అహంకారము, 7 గర్వము. దేవుని స్తోత్రం. ఇవన్నీ ఎవరిలో ఉండకూడదండి? మనలో ఉండకూడదు. మనలో ఉండకుండా ఉంటే ఎవరు వస్తారు మన దగ్గరికి? నీవు నా యొద్దకు ఎప్పుడు వచ్చేదవు. హల్లెలూయా. దేవుడు నీ దగ్గరికి ఎప్పుడు వస్తాడంటే, ఓ ముద్దెట్టమ్మా నీ మనవరాలకి బైబిల్ కింద పడేసినందుకు. నీవు నా యొద్దకు ఎప్పుడు వచ్చేదవు? ఈ లక్షణాలు నీలో నుంచి తొలగించేసుకున్న వెంటనే యేసు నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీ దగ్గరికి వస్తాడు. దానియేలు రాజుకొచ్చిన స్వప్నం గురించి చెప్తాడు. దానియేలుని రాజు అంటాడు, నీకున్నంత జ్ఞానము ఎవ్వరికీ లేదు దానియేలు గారు, ఎంత గొప్ప జ్ఞానవంతుడు నువ్వు అన్నప్పుడు దానియేలు అంటాడు, అయ్యా అయ్యా ఆ జ్ఞానం నాది కాదు, పరలోక దేవుడు అనుగ్రహించాడు అంటాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. 2 యోసేపు కలల భావం చెప్పినప్పుడు ఫరో నీ అంత జ్ఞానం గలవాడు ఈ రాజ్యంలో ఎవ్వరూ లేరంటే, అయ్యా ఆ జ్ఞానం నాది కాదు, దేవుడిచ్చిన జ్ఞానం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను రాసిన పాట మార్చి 4వ తారీఖు ఆర్ఆర్క గారు ఎదుట పాడిన పాట 2003 23 సంవత్సరాల కిందట ఆర్ఆర్క గారు ముందు నేను పాడిన పాట. ఆ పాట విన్నాక ఆయన నన్ను దగ్గరికి తీసుకుని, నీ కంట ముందే నాకు చాలా నచ్చింది అన్నాడు. హల్లెలూయా. యేసులో నేను జ్ఞానిని, నాలో నేను అజ్ఞానిని. అక్కడ దాకా ఎలా వస్తుంది? యేసులో నేను జ్ఞానిని, నాలో నేను అజ్ఞానిని, యేసులో నే బలవంతుడను, యేసులో నే బలవంతుడను, నాలో నేను బలహీనుడను. ఒక్కసారి ఈ పాట నేను పాడేటప్పుడు మనసు పెట్టి, చెవులు పెట్టి, హృదయం పెట్టానండి. 2002లో రాశాను ఈ పాట నేను. ఆ రోజునే నా హృదయంలో దేవుడి మీద ఉన్న అభిప్రాయం చూడండి. ఆ పాటలో ఏముందో చూడండి, చూడండి జాగ్రత్తగా. యేసులో నేను వెలుగును, యేసులో నేను వెలుగును, నాలో నేను చీకటిని, నాలో నేను చీకటిని, యేసులో నేను మహిమను, యేసులో నేను
మహిమను నాలో నేను సామాన్యుడను, నాలో నేను సామాన్యుడను. యేసులో నేను కోటను, యేసులో నేను బీటను, నాలో నేను బీటను. యేసులో నేను ఆనందమును, నాలో నేను విచారమును, నాలో నేను విచారమును. యేసులో నే సమస్తమును, నాలో నేను శూన్యమును, నాలో నేను శూన్యమును. యేసులో నేను పవిత్రుడను, యేసులో నేను పవిత్రుడను, నాలో నేను అపవిత్రుడను, నాలో నేను అపవిత్రుడను. దేని బట్టి రాసింది తెలుసు ఈ పాట? నేను ఏమై ఉన్నాను అది ఆయనలో అయి ఉన్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి నేను ఆ రోజు రాసుకున్న పాట నేను ఒక 0 అని రాసుకున్నాను. ఆ పాట ఆర్ఆర్కే గారికి నచ్చింది. ఒక ఎల్ఐసి ఆఫీసరు మొయ్యేరు పక్క ఊర్లో కేశవరంలో జరిగినప్పుడు విని అతడు కొన్నాళ్ళకు విశ్వాస అయిపోయి సేవకుడు అయిపోయాడు ఈ పాట ద్వారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పాట ఎన్ని సంవత్సరాల కింద రాయించాడో చూడండి దేవుడు. కాబట్టి మన ఎవరిలోని కూడా ఏముండకూడదు, నేను చెప్పాలి, నేను నువ్వే. దేవుని స్తోత్రం. నేను అన్నవాళ్ళందరూ కిందకి పోతారు, నువ్వు అన్నవాళ్ళందరూ పైకి పోతారు. హల్లెలూయా. వచ్చిందా మీలో ఎవరికైనా నేను అని వచ్చిందా అహంభావం? వస్తే ఈరోజు తుడి చేసుకోండి. ఓకే, రైట్, ముగించేసుకుందాం. నా యుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం, అందరూ నాతో కలిసి చెప్పండి. నమ్మకము. గట్టిగా చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. దేవుడికి కావాల్సింది, మనుషులకు కావాల్సింది అది ఒకటే. ఒక భర్తకి భార్య మీద నమ్మకం పోయాక కాపురం చేసినా కాపురం లేనట్టే. ఒక భర్త మీద భార్యకి నమ్మకం పోయాక కాపురం చేసినా లేనట్టే. తల్లిదండ్రులకి పిల్లల మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద నమ్మకం పోయాక, మీకు విషయం తెలుసా? నమ్మకం పోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళి, ఈ రోజుల్లో బంగారం కాసు 1,20,000 ఎంతో అంటున్నారు. 50 కాసులు గొలుసు పెట్టుకెళ్ళి మెడలో వేస్తే ఇహిహిహిహిహి అంటది, కానీ లోపల నమ్మదు. 1 కోటి రూపాయలు పట్టుకెళ్ళి చేతిలో పెట్టినా నన్ను నమ్మవా అంటే చూద్దామని అని బ్యాగులో పెట్టుకుంటుంది, కానీ నేను నమ్మదు. ఏం పోయింది? నోరు తెరవాలి, మళ్ళీ చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువుకి మీరు నమ్మదగిన వారుగా ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మనల్ని విడవడు. అంతేకాదు, నీ భర్తకి, నీ భార్యకి, నీ పిల్లలకి, నీ సంఘానికి, నీ సేవకుడికి, నీ బంధువులకి, నీ మీద ఆనుకున్న వారికి, నిన్ను నమ్మిన వారికి, ఎవ్వరినీ కూడా నీ జీవితంలో బ్రతుకుండగా చిన్న మోసము కూడా నువ్వు ఎవరు చేయకూడదు. దేవునితో ఈ నమ్మకాన్ని కాపాడుకోకపోతే నువ్వు అక్కడికి వెళ్ళవు. ఒకవేళ నువ్వు దేవుడికి నమ్మకంగా ఉండి మనిషిని మోసం చేసినా వెళ్ళవు, మనిషిని నమ్మకంగా ఉండి దేవుడికి మోసం చేసినా వెళ్ళవు. కాబట్టి చెప్పండి, 4 అక్షరాలు ఏంటయ్యి? నమ్మకం. చెప్పాలి. ఏం చెప్పినా నమ్మదు. ఇంకా నమ్మడం. నువ్వు ఎన్ని చెప్పు, నువ్వు 1,00,000 చెప్పు, కానీ నమ్మకం ఉన్నవారు మాట్లాడకుండా కూడా నమ్ముతారు వాళ్ళని. హల్లెలూయా. ఏం పోగొట్టుకోకూడదు. ఒకవేళ మీలో ఎవరైనా పోగొట్టుకుని ఉంటే తొందరగా సంపాదించుకోండి.
దేవుడి దగ్గర, మనుషుల దగ్గర సంపాదించుకోండి. ఏ మనిషి దగ్గర మీరు నమ్మకం పోగొట్టుకున్నారో ఆ మనిషి దగ్గరికి వెళ్ళండి, చెప్పండి, క్షమించమని అడగండి. మీరు నన్ను నమ్మి ఇచ్చారు, నేను మిమ్మల్ని మోసం చేశానని ఒప్పుకోండి. వాళ్ళ దగ్గర ఒప్పుకున్న తర్వాత, వాళ్ళ క్షమించిన తర్వాతే నీకు పరలోకం. దేవుని స్తోత్రం. అప్పటి వరకు నువ్వు దేవుడి రాజ్యానికి అర్హత లేదు నీకు. నువ్వు ఎవరిని మోసం చేసావో, ఎవరిని వంచావో, ఎవరిని హింసించావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర క్షమాపణ కోరుకొని వాళ్ళు క్షమించిన తర్వాతే నీకు పరలోకం అని యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? మీరు ఎదుటివారి అపరాధములు క్షమించని యెడల మీ అపరాధములు పరలోకపు తండ్రి క్షమించడం. ఓకే, నువ్వు వెళ్ళావు, ఓకే, చూద్దాం. ఒక ముందు హెప్సిబా దగ్గర ఏదో అన్యాయం చేసింది అనుకుందాం. హెప్సిబా గారి దగ్గరికి వెళ్ళి ఏమవుద్ది నీకు? కాబట్టి అత్తయ్య అవుద్దా? ఆ అత్తయ్య గారు క్షమించండి, నేను ఇలాగా చేశానంటే, సరేనమ్మా, ఓకే, ఇంకా గొడవద్దు, మన ఇద్దరి మధ్యన సమాధాన పడదామని వాళ్ళిద్దరు సమాధాన పడ్డారు అనుకోండి, దేవుడు హేమను క్షమిస్తాడు. ఓకే, హేమ వెళ్ళి హెప్సిబా గారి దగ్గర చెప్పింది, క్షమించండి అత్తయ్య గారు, ఇలాగా క్షమించనమ్మా, నువ్వు చేసింది సామాన్యమైన కార్యం కాదమ్మా అంటే హేమను క్షమించి హెప్సిబాను క్షమించమనేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అర్థమైంది మీకు? ఉదాహరణ చెప్పాను. వాళ్ళిద్దరూ ఏదో గొడవ ఉందనుకోకండి, ఇద్దరు చాలా స్నేహంగా ఉంటారు, మీతోటి ఏం మాట్లాడినా గొడవే. కాబట్టి మనము ఇప్పుడు హేమ వెళ్ళి హెప్సిబా గారి దగ్గర చెప్పింది, ఆవిడ క్షమించింది, అయిపోయింది. క్షమించనన్నా కూడా ఈవిడ డ్యూటీ అయిపోయింది, ఆవిడ మీదగా నింద వచ్చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఒకరి అపరాధములు ఒకరు ఏం చేయాలి? ఎందుకంటే భయంకరమైన మన అపరాధములు దేవుడు క్షమించాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరికైనా నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా. ఇంకా పెద్ద సబ్జెక్ట్ అయితే నమ్మకం గురించి. యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేశాడు. కాబట్టి నమ్మకస్తుల కొరకు కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులదురు. నిర్దోషులే నా పరిచారకులు. యేసు ప్రభువుకి 12 మంది శిష్యులు ఉన్నా 11 మంది శిష్యులే లెక్క ఆయనకి. ఒకడు దొంగ, అతడు ఆయన శిష్యుడు కాదు. శిష్యుడిని అతను అనుకున్నా అతడు యేసు ప్రభు శిష్యుడు కాదు. చెప్పండి, 12 మంది శిష్యుల్లో నమ్మకమైన వాళ్ళు ఎంతమంది? గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. 11 మంది. ఆ ఒకడిని యేసు నమ్ముతాడా? శిష్యుడిగా అంగీకరిస్తాడా? ఇప్పుడు వచ్చారు పాయింట్లోకి. మన యేసు సేవా కేంద్రం మొత్తం అన్ని క్యాంపులు కలిపి 300 ఉన్నారు. 300లో 200 నమ్మకం లేని వాళ్ళు అనుకోండి, యేసు ప్రభు ముద్రాల మీద పడదు. 100 మంది అక్కడికి వెళ్ళేది. హల్లెలూయా చెప్పండి. మరి ఇక్కడికి వచ్చింది మళ్ళీ ఆ పాయింట్. ఓకే, మనము దేవుని దృష్టిలో నిర్దోషులం. దానియేలు అంటున్నాడు, నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితే కనుక ఆయన తన దూతనంపించి సింహంలో నుండి నన్ను తప్పించను. హల్లెలూయా. ఎవరి దృష్టిలో నిర్దోషులమ్మా? దేవుడు. ఓకే, రైట్. మోసము చేయవాడు నా ఇంట్లో ఉండకూడదు, అబద్ధములాడేవాడు నా ముందు ఉండకూడదు. చివరి మాటలు ముగించుకునే ముందు, మోసము అబద్ధము చెప్పండి. ఎవరినే మోసం చేయకూడదు, ఎవరి దగ్గర అబద్ధాలు ఆడకూడదు చెప్పండి. ఇప్పుడైనా మనం ఒకవేళ మనుషుల్ని మోసం చేసి మనుషుల దగ్గర అబద్ధాలు ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తే క్షమించేస్తాడు అనుకుని పొరపాటు. నువ్వు ఎవరి దగ్గర అబద్ధం ఆడావో, ఎవరిని మోసం చేసో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు క్షమించే వరకు దేవుడు నిన్ను క్షమించడం అని తెలుసుకోవాలి. హల్లెలూయా. మరి మోసం చేయవాడు నా ఇంట్లో అంటే నా ఆలయంలో ఉండడు, నా పరలోకంలోనూ ఉండడు. మోసం చేసేవాడు నా రాజ్యంలోనూ ఉండడు, నా ఆలయంలోనూ ఉండడు. ఉన్నా కూడా లేనట్టే లెక్క. 2, అబద్ధములాడేవాడు అసలు నా ముందు నించోకూడదు. ఏమండి, ఇంటికి వెళ్ళి ఇంకోసారి చదువుకోండి. ఇవన్నీ మనం ఆచరిస్తున్నాం అంటారా?
ఏమో మరి మీకు తెలాలి, నాకు తెలాలి, అంతే కదా. ఎవరి గురించి వాళ్ళకే తెలాలి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. బైబిల్లో ఉన్న వాక్యాలు మనం అనుసరించాలా, అనుసరించకపోయినా పర్వాలేదా? ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పాలి. అనుసరించాలా, అనుసరించకపోయినా పర్వాలేదా? మరి అనుసరించకుండా మీరు మందిరానికి రావటం వ్యర్థమే కదా. మీరెవరో నేను ఎరుగను. హల్లెలూయా. మాట్లాడితే అబద్ధాలు, మాట్లాడితే మోసం. ఎవరిని పడితే వాళ్ళని మోసం చేసేయటం, అందరినీ మోసం చేసేయటం, ఒకళ్ళొకళ్ళు మోసం చేసేసుకోవటం. ఇదేం దారుణం అండి, తప్పు కదండి. కాబట్టి యెహోవా పట్టణంలో నుండి పాపము చేయి వారిని నిర్మూలనము చేయుటకై దేశమందరి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను చంపేస్తాను. దేవుని స్తోత్రం. సంహరిస్తాను. దీనికి ప్రాముఖ్యమైన అర్థం తెలుసుకోండి, మీరు జాగ్రత్తగా తెలుసుకోండి. దీనికి చాలా అర్థం ఉంది. మొట్టమొదట యేసుని ఎరిగిన మనము ఏం చేయకూడదండి? పాపం చేస్తే ఏం చేస్తాడండి? మరణశిక్ష వేస్తాడు. పాపానికి ఏంటి శిక్ష? జీతం ఏంటి? మరణం. పాపానికి ఒకటి. యేసు ప్రభు రక్షణ పొంది పాపం చేసేవారికి మరణశిక్ష తప్పదు. ఇదొకటి. రెండు, యేసుని నమ్మని వారికే ఖచ్చితంగా మరణశిక్ష విధింపబడుతుంది. హల్లెలూయా. అంటే అందరినీ పాపాత్ములు దేవుడు ఏం చేస్తాడు? సంహరిస్తాడు. మరి ఎవరిని కాపాడుతాడు? క్రీస్తు రక్తంలో కడుగబడి పరిశుద్ధులుగా జీవించి మరణం వరకు నమ్మకంగా ఉండేవారినే కాపాడుతాడు. హల్లెలూయా. మిగిలిన వారందరూ శిక్షలోకే వెళ్ళిపోతారు. క్రీస్తుని మీరు ఇంటికి చదువుకోండి, హెబ్రీ 10లో ఉంటుంది. యేసుని నమ్మి పాపం చేసేవాళ్ళకి కఠినమైన దండనలు ఉంటాయి, చాలా కఠినమైన దండనలు ఉంటాయి. యేసుని నమ్ముకొని ఎవరినైనా మోసం చేసిన, అబద్ధాలు ఆడినా మామూలు దండనలు ఉండవు, కఠినమైన దండనలు ఉంటాయి. కాబట్టి దావీదు కీర్తనలో మనకు స్పష్టంగా తెలియజేశాడు. సంపూర్ణంగా తెలియజేశాడు. ఒక్కసారి వరుసగా చెప్పేస్తున్నా. నిర్దోషంగా ఉండాలి, వివేకంగా ఉండాలి, యథార్థ హృదయంలో ఉండాలి, దుష్కార్యాలు ఉండకూడదు, భక్తి మార్గం తొలగకూడదు, మూర్ఖుడు, దౌష్ట్యము, చాటును దూషించేవారు, అహంకారం, గర్విష్ఠులైన హృదయం నాకు వద్దు. నాకు నమ్మకస్తులు కావాలి, నిర్దోషులు కావాలి, మోసం చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు నాకు వద్దు. విన్నారా? ప్రార్థన చేస్తుంది. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మధ్యాహ్న కాలం ముందు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మీరు మమ్మల్ని నడిపించుతున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈరోజు వాక్యం ప్రకారం మేము నడుచుకుంటున్నాం. మరి నా యుద్ధకు ఎప్పుడు వచ్చేదో అని దావీదు అడిగినట్టు మేము అడుగుతున్నాం. మీరు మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి, మీ పిల్లలందరినీ క్షేమంగా కాపాడండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. మరి ఆనంద్ గారు, భార్య, పిల్లవాడు లేచి నిలబడండి. 13 కదమ్మా ప్రయాణం, 15, 16 ప్రార్థన చేద్దాం. 13 అక్కడ దిగుతారు. ఆ ప్రాంతం అంతా నేను 10 సంవత్సరాలు తిరిగిన ప్రాంతమే. ఓకే, ప్రార్థన చేద్దాం. నాయన, కుమారుడు ఆనందుని మీరు దీవించి అద్భుతమైన కృపతో మంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తున్నారు. అక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా క్షేమంగా కాపాడి మీ సన్నిధి బిడ్డకు దయచేయమని, చిన్న భార్యను, కుమారుడిని దీవించమని, తల్లిగారిని దీవించమని, వారు వెళుతున్న కంపెనీని దీవించి అక్కడ శ్రేష్టమైన మంచి ఉన్నత స్థాయి ఇంకా తీసుకుని వెళ్ళాలని,
అనేక మందికి సహకారిగా ఉండాలని, నీవు చేసిన మేలును ఎప్పుడు మర్చిపోకుండా జాగ్రత్తగా జీవించే హృదయాన్ని దయచేయమని, బిడ్డ కూడా మంచి సీటు సంపాదించుకున్నాడు, బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబానికి సకల ఆశీర్వాదములు దయచేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. కూర్చోండి. అలాగే వెనకాల నిర్మాణానికి ప్రార్థన చేయండి, సహకరించండి. ప్రతి కార్యక్రమంలో పాల్గొనండి. సువార్తలు అన్నింటిలోనూ కూడా ముఖ్యమైన ప్రకటన 3, 4, 5 ఏప్రిల్ గుడ్ ఫ్రైడే, రెస్ట్ డే, ఈస్టర్ 3 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. 3వ రోజు ప్రభు వల్ల బాప్తిస్వాలు ఉంటాయి. ఎవరైనా పొందని వారు ఉంటే తప్పకుండా పొందండి. మీరు మనస్ఫూర్తిగా పొందేవారుగా ఉండండి. కానుక సమర్పణ చేసుకుని ప్రార్థన ఆశీర్వాదాలతో వెళ్దాం. యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, ఓ యా దైవం చూడన్నా, ఓరన్నా ఓరన్నా, యేసుకు సాటి వేరే దైవన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా, అద్వితీయుడు ఆది దేవుడు, ఆదరించును ఆదుకొనును, అద్వితీయుడు ఆది దేవుడు, ఆదరించును ఆదుకొనును, ఓరన్నా ఓరన్నా, యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, పరమును విడచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా, పరమును విడచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా, పరిశుద్ధుడు పావనుడు, ప్రేమించెను ప్రాణమిచ్చెను, పరిశుద్ధుడు పావనుడు, ప్రేమించెను ప్రాణమిచ్చెను, ఓరన్నా ఓరన్నా, యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, సిలువలో ప్రాణం పెట్టాడన్నా, మరణం గెలిచి లేచాడన్నా, సిలువలో ప్రాణం పెట్టాడన్నా, మరణం గెలిచి లేచాడన్నా, మహిమ ప్రభు మృత్యుంజయుడు, క్షమించును జయమిచ్చును, మహిమ ప్రభు మృత్యుంజయుడు, క్షమించును జయమిచ్చును, ఓరన్నా ఓరన్నా, యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా,
యేసయ్యా దైవం చూడన్నా చూడన్నా యేసయ్యా దైవం చూడన్నా మహిమలో ఎన్నో చూపడన్నా మార్గం తానే అన్నాడన్నా మహిమలో ఎన్నో చూపడన్నా మార్గం తానే అన్నాడన్నా మనిషిగా మారిన దేవుడేగా మరణం పాపం తొలగించెను మనిషిగా మారిన దేవుడేగా మరణం పాపం తొలగించును ఓరన్నా ఓరన్నా యేసుకు సాటే వేరే లేరన్నా లేరన్నా యేసయ్యా దైవం చూడన్నా చూడన్నా యేసయ్యా దైవం చూడన్నా హల్లెలూయా. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు విన్న వాక్యం ప్రకారం మేము జీవిస్తూ జాగ్రత్తగా ఉండే కృప అనుగ్రహించమని మీ పిల్లలందరినీ పేరు పేరున కుటుంబాలతో సహా ఆశీర్వదించి వారిలో ఉన్న అనారోగ్యాలు పూర్తిగా తొలగించి ఆరోగ్య సంతోష సమాధానములతో ఉండే కృప, వివాహాలు కాని వారి గురించి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని చక్కని ఈడు జోడును అనుగ్రహించి వివాహాలు, ఉద్యోగాలు లేనివారు, వ్యాపారాలు లేనివారు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారి ఇబ్బందులన్నీ కూడా యేసు నామములో తొలగించి సంపూర్ణ విడుదల ప్రతి బిడ్డకు దయచేయమని, వెనకాలన్న నిర్మాణానికి సహకరించేవారు, సువార్తలు, వాహనాలు, మందిర నిర్మాణాలకు సహకరించేవారిని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని, బిడ్డలిచ్చిన కానుకలు దశమభాగములకు తిరిగి నూరంతలుగా అందరికీ దయచేయమని, ప్రతి ఒక్కరిని క్షేమంగా గృహాలకు నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వచ్చే వారం మీరు 2 గంటలకే వెళ్ళిపోవచ్చు, అరగంట ముందుకు వెళ్ళిపోతుంది టైం. మంచిదండి.